నమస్కారం మిత్రులారా, ఈరోజు వృశ్చిక రాశి వారికి జనవరి మాస రాశి ఫలాలు చూద్దాం. వృశ్చిక రాశి జనవరి 2026 మాస రాశి ఫలాలు. జనవరి నెల మీకు చాలా ఆచరణాత్మకంగా ప్రారంభమవుతుంది. మీరు డబ్బు, బాధ్యతలు, కుటుంబ అవసరాలు మరియు తర్వాత ఏం చేయాలి అనే విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. పని, ఇల్లు మరియు భవిష్యత్తు ప్రణాళికలు అన్నీ ఒక్కసారే మీ మనసులో తిరుగుతున్నట్లు అనిపించవచ్చు. కానీ నెల మధ్య తర్వాత వాతావరణం మారుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు మీ గొంతులో ధైర్యం వినిపిస్తుంది. మీరు స్పష్టంగా మాట్లాడటం, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం మరియు ధైర్యంగా ముందుకు సాగడం ప్రారంభిస్తారు. 8వ ఇంట్లో గురుడు మిమ్మల్ని భావోద్వేగపరంగా లోతైన వ్యక్తిగా మారుస్తాడు. మీరు విషయాలను బయటకు చూపించకపోయినా లోపల బలంగా అనుభవిస్తారు. 5వ ఇంట్లో శని ప్రేమ, పిల్లలు మరియు సృజనాత్మక విషయాల్లో ఓర్పును నేర్పిస్తాడు. కాబట్టి జనవరి నెల తొందరపాటుకు కాదు, సరైన దిశను ఎంచుకుని అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగడానికి. కెరీర్ మరియు ఉద్యోగం మొదటి భాగంలో మీరు ఉద్యోగ భద్రతపై ఎక్కువగా దృష్టి పెడతారు. జీతం, స్థిరత్వం, వనరులు మరియు బాధ్యతలపై ఆలోచనలు ఉంటాయి. జీతం పెంపు, బడ్జెట్, అప్రైజల్ లేదా పెండింగ్ చెల్లింపుల గురించి చర్చలు జరగవచ్చు. మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభించడం లేదని మీకు అనిపించవచ్చు. 10వ ఇంట్లో కేతు ఉండటం వల్ల పరిస్థితులు బాగున్నా ఏదో వెలితిగా అనిపించవచ్చు. నేను కష్టపడుతున్నాను, కానీ ఎందుకు ఖాళీగా అనిపిస్తోంది అనే ఆలోచన రావచ్చు. ఇది తాత్కాలికమే. ఇది విజయం అంటే మీకు ఏంటో పునర్నిర్వచించుకోవడానికి సహాయపడుతుంది. జనవరి 14 నుంచి 17 తర్వాత జనవరి 14 నుంచి 3వ ఇల్లు యాక్టివ్ అవుతుంది. కమ్యూనికేషన్ మరియు చొరవ ద్వారా మీరు విజయం సాధిస్తారు. మీటింగ్స్, ట్రైనింగ్ సెషన్స్, ప్రెజెంటేషన్లు, ఇంటర్వ్యూలు లేదా క్లయింట్ కాల్స్ పెరుగుతాయి. సేల్స్, మార్కెటింగ్, మీడియా, ఐటీ లేదా మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నవారికి పనులు పెరిగినా మంచి గుర్తింపు లభిస్తుంది. జనవరి 16న కుజుడు 3వ ఇంట్లోకి రావడం మీకు ధైర్యాన్ని ఇస్తుంది. మీరు చాలా కాలంగా వాయిదా వేస్తున్న మెసేజ్ పంపడం. ఆర్థిక పరిస్థితి ఈ నెలలో డబ్బు ప్రధాన అంశంగా ఉంటుంది. నెల మొదటి భాగంలో ఆదాయం మరియు కుటుంబ ఖర్చులు ఫోకస్లో ఉంటాయి. కొంతమంది పెద్ద కొనుగోలు ప్లాన్ చేయడం, లోన్ను మేనేజ్ చేయడం లేదా ఇంటి ఆర్థిక పరిస్థితిని సరిచేయడం గురించి ఆలోచిస్తారు. 8వ ఇంట్లో గురుడు తరచుగా బ్యాకప్ మనీ గురించి ఆలోచింపజేస్తాడు. పొదుపు పెంచడం, ఇన్సూరెన్స్ తీసుకోవడం, అప్పులు తీర్చడం లేదా కుటుంబానికి దీర్ఘకాలిక భద్రత కల్పించడం గురించి మీరు ఆలోచిస్తారు. ఆ ఆలోచన పూర్తిగా సరైనదే. నెల మధ్య తర్వాత ఆర్థిక నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది. ఏది ఉంచుకోవాలి, ఏది వదిలేయాలి, ఎక్కడ డబ్బు వృధా అవుతోంది అనేది మీకు అర్థమవుతుంది. జీవిత భాగస్వామి, కుటుంబం లేదా ఆగిపోయిన నిధుల నుండి మీకు సహాయం అందే అవకాశముంది. హెచ్చరిక: 4వ ఇంట్లో రాహువు వల్ల ఇంటి సౌకర్యాలు, గ్యాడ్జెట్లు, రిపేర్లు లేదా వాహనాలపై ఖర్చు చేయాలనే కోరిక కలుగుతుంది. అవసరం ఉంటేనే ఖర్చు చేయండి. సలహా: ఎవరికీ గుడ్డిగా అప్పు ఇవ్వకండి. మీ ఆర్థిక హద్దులను బలంగా ఉంచుకోండి. కుటుంబం మరియు బంధాలు, ఇంటి వాతావరణం కొన్నిసార్లు అశాంతిగా అనిపించవచ్చు. 4వ ఇంట్లో రాహు వల్ల మనసు నిలకడగా లేదు అనే భావన కలుగుతుంది. అన్నీ బాగున్నా ఏదో మార్పు కావాలనిపిస్తుంది. కొంతమంది ఇంటిని సర్దుకోవడం, రెనోవేషన్ లేదా ఇల్లు మారడం గురించి ఆలోచిస్తారు. నెల మొదటి భాగంలో మాట తీరు చాలా ముఖ్యం. 2వ ఇంట్లో సూర్యుడు, కుజుడు, శుక్రుడు ఉండటం వల్ల మీ మాటలు కొంచెం పదునుగా ఉంటాయి. మీరు ఏదో గట్టిగా అంటారు, తర్వాత అలా అనకుండా ఉండాల్సింది అని బాధపడతారు. కాబట్టి ముఖ్యంగా కుటుంబంతో మాట్లాడేటప్పుడు మృదువుగా ఉండండి. ప్రేమ మరియు దాంపత్యంలో 5వ ఇంట్లో శని పరిణతిని కోరుకుంటాడు. మీరు రిలేషన్షిప్లో ఉంటే స్పష్టత కోరుకుంటారు. ఇది ఎటు వెళ్తోంది, భవిష్యత్తు ఏంటి? ఈ నెల సీరియస్ చర్చలకు అనుకూలం, క్యాజువల్ డ్రామాకు కాదు. నెల మధ్య తర్వాత సోదరులు లేదా పాత స్నేహితులతో మళ్లీ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సలహా: భావోద్వేగాలు బరువుగా ఉంటే పేలిపోకండి. ప్రశాంతంగా ఉన్నప్పుడు మాట్లాడండి. ఆరోగ్యంపై నిరంతర శ్రద్ధ అవసరం. నెల మొదటి భాగంలో గొంతు, దంతాలు, జీర్ణ వ్యవస్థ మరియు నిద్రపై దృష్టి పెట్టండి. ఒత్తిడి శరీరంపై ప్రభావం చూపవచ్చు. ముఖ్యమైన తేదీలు: వృశ్చిక రాశి జనవరి 13 శుక్రుడు 3వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. కమ్యూనికేషన్ సులభతరం అవుతుంది. నెట్వర్కింగ్, మాట్లాడటం, కనెక్షన్లు పెంచుకోవడానికి ఇది మంచి సమయం. జనవరి 14 సూర్యుడు 3వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చొరవ తీసుకోవడానికి, ముందడుగు వేయడానికి అనుకూలమైన రోజు. జనవరి 16
కుజుడు 3వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ధైర్యం పెరుగుతుంది. అయితే వాదనలకు దూరంగా ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రత్యేక జాగ్రత్త అవసరం. జనవరి 17 బుధుడు 3వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ప్లానింగ్, పేపర్ వర్క్ మరియు డీల్స్ ఈ సమయంలో మెరుగుపడతాయి. పరిహారాలు సులభమైనవి అండ్ శక్తివంతమైనవి. అంతర్గత శక్తి పెరగడానికి ప్రతిరోజు 11 లేదా 21 సార్లు ఓం నమః శివాయ జపించండి. మంగళవారం నాడు ధైర్యం మరియు రక్షణ కోసం హనుమాన్ చాలీసా చదవండి. మాటల్లో మరియు నిర్ణయాల్లో స్పష్టత కోసం ఉదయం సూర్యుడికి నీరు సమర్పించండి. అర్ఘ్యం ఇవ్వండి. బుధవారం నాడు విద్యార్థులకు పెన్నులు లేదా పుస్తకాలు దానం చేయండి లేదా వారికి సహాయం చేయండి. ఆకస్మిక ఇబ్బందులు రాకుండా ఉండటానికి వారానికి ఒకసారి చిన్న దానం చేయండి. ఆహారం దానం చేయడం ఉత్తమం.